తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు జయప్రద గారు ఉన్నారు. మరి జయప్రద గారు మన కోసం ఏ డిషెస్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు. హాయ్, బాగున్నారా? బాగున్నాండి. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? ఇవాళ 2 డిషెలు చేస్తున్నాను అండి. ఒకటేమో కద్దు కోఫ్తా, రెండేమో మేతి బోండే మేతి బోండా. ఓకే ఓకే వ్యూవర్స్, మరి జయప్రద గారు మన కోసం 2 డిషెస్ నేర్పిస్తున్నారు, కద్దుకా కోఫ్తా అలాగే మేతి బోండా. మరి ఫస్ట్ అయితే కద్దు కోఫ్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో జయప్రద గారు, మరి కద్దు కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేయాలో చెప్తారా? తప్పకుండా చెప్తాను. కద్దు కోఫ్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బియ్యం పిండి, పల్లి పౌడరు, కాజు పౌడరు, సొరకాయ తురుము, ఆనియన్ పేస్టు, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర. ఇవ్వండి కావాల్సినవి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందర బౌల్ ఇవ్వండి ఒకటి. ఓకే, ఈ బౌల్లో ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము వేసుకోవాలండి. మనం ఒక స్పూన్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఎంత తీసుకుంటున్నామండి సొరకాయ తురుము? సొరకాయ తురుముకి ఒక లెక్క లేదండి. ఈ తురుముకి మనం ఆ పిండి లెక్క. ఓకే, ఈ పిండి దీనికి సరిపోయేంతగా తీసుకోవాలన్నమాట. ఓకే, సొరకాయ మనం ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, ఈ పిండి దీంట్లో వేసుకోవాలండి. మైదా పిండి వేస్తున్నాను ముందర మనం. సో కోఫ్తాస్ సాఫ్ట్గా ఉండాలంటే మనం మైదా పిండితోటే చేసుకోవాలి. బియ్య పిండి ఏంటంటే కొంచెం కరుకుదనం రావడానికి అనమాట, ఎక్కువ అక్కర్లేదు బియ్య పిండి. ఓకే, దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. కోఫ్తాలోనే చాలా రకాల కోఫ్తాలు ఉంటాయి కదా? రకరకాల కోఫ్తాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇది మనం కలిపేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఆల్మోస్ట్ బాల్స్ వచ్చేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఆ బాల్స్ వచ్చేంత వరకు. అంటే ఒకవేళ మనకు పిండి సరిపోకపోతే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకొని ఓకే, మీరు ఒక పని చేయండి, ఆయిల్ కూడా పోసి పెట్టేసేయండి. ఓకే, ఇది ఫ్రై చేసుకోవడానికి. ఇది అయిపోగానే అది అయిపోతుంది. ఇది పెడదామా? అది పెట్టండి. సో ఫ్రై అంత వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యే లోపల ఇది మనం కలుపుకోవడం అయిపోతుంది. అప్పుడు చాలా సరిపోతుందండి. ఓకే, సో సొరకాయ కూడా మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కదండి? చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. సొరకాయ తొందరగా ఫ్రై అవుతుంది. పైన ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి శనగపిండి లాంటివి ఏం లేవు. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది, మంచిది అనమాట. ఇప్పుడు అతుక్కుంటుంది అనిపించినప్పుడు బియ్య పిండి వేసుకోవాలండి. ఓకే, కొంచెం బియ్యం పిండి కొంచెం వేసుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట. సో మనకి పిండి కన్నా కొంచెం సొరకాయ తురుము ఎక్కువ ఉండాలి. ప్లేట్ ఇస్తాం. సో ఈ ఉండలు కూడా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. సో ఇంట్లో మీరు ఎక్కువగా ఏం చేస్తారండి? స్వీట్ చేస్తారా, హాట్ చేస్తారా? నేను 2 చేస్తుంటాను. 2 చేస్తూ ఉంటారా? మీకేది ఇష్టం అండి? స్వీట్ ఇష్టం? నాకు హాటే ఇష్టం. హాటే ఇష్టం. మరి మీ వారు? మా వారికి కూడా హాటే ఇష్టం అనమాట. హెల్ప్ చేస్తూ ఉంటారా మరి మీ వారు? మా వారు హెల్ప్ చేయరండి. చేయరు. ఓకే అండి, నూనె కాగింది కదా? నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఇలా రోల్స్ చేసుకున్నాం కదా, ఈ రోల్స్ని దీంట్లో వేసేసేయాలండి. ఓకే, ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఇది వేగుతుందండి. గరిటె ఇవ్వండి. సో ఇది ఎంతసేపు వేగాలండి ఇంట్లో? ఇంకొక 2 మినిట్స్ అండి. ఇంకొక 2 మినిట్స్ వేగాలి. 2 మినిట్స్లో అయిపోతుందండి వేగడం. ఓకే,
ఓకే వ్యూవర్స్, మరి మనం కద్దు కోఫ్తా చేస్తాం కదా, కోఫ్తాస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం వాటిని ఫ్రై చేసుకుంటున్నాం. మరి అవి ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బ్రేక్.